రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చిన విమానంలో బాంబు ఉన్నట్లు అఘాతకుడు మెయిల్ చేశాడు. దీంతో ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం సేఫ్ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది బాంబు లేదని తేల్చారు. ఫేక్ మెయిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చిన విమానంలో బాంబు ఉన్నట్టు అఘాంతకుడు మెయిల్ చేశాడు. దీంతో ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం సేఫ్ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది బాంబు లేదని తేల్చారు. ఫేక్ మెయిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఈమెయిల్ ఎవరు పంపారు? పోలీసులు ఏమంటున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి యొక్క బాంబు బెదిరింపు కూడా వచ్చింది. ముఖ్యంగా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో యొక్క ఫ్లైట్ KLM 873 యొక్క ఫ్లైట్ ల్యాండ్ కాగానే పూర్తిగా పేల్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ఈమెయిల్ కూడా పంపారు. అయితే ఆ ఈమెయిల్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ యొక్క విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా పోలీసులు పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. అయితే తనిఖీల్లో మాత్రం ఎక్కడ కూడా బాంబులు లేకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ ఈమెయిల్ గా పోలీసులు తేల్చారు. అయితే ఈ కోణంలో చూస్తే మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరచూ ఈ యొక్క బెదిరింపు ఈమెయిల్స్ తో పాటు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. దీనిపైన పోలీసులు పూర్తిగా దృష్టి కొనసాగించారు. అయితే ఈ యొక్క ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ AP అడ్రస్ సంబంధించిన ఎక్కడి నుంచి వస్తున్న దానిపైన కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే బాంబు లేకపోవడంతో ఇది పూర్తిగా ఫేక్ కాల్ గా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. పవన్, గతంలో కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్లు చేశారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇలాంటి ఫేక్ మెయిల్స్ కి సంబంధించి? అయితే ఇప్పటికే ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర సంబంధించిన ఫేక్ బాంబ్ యొక్క ఈమెయిల్ సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక ఫేక్ కు సంబంధించిన వాటిని పంపించిన నేపథ్యంలో ప్రజలను పూర్తిగా భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పోలీసు సంబంధించిన వారిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఉందనే దానిపైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా వీళ్ళు ఎక్కడి నుంచి ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు, అసలు ఏ విధంగా మెయిల్స్ చేస్తున్నారు దానిపైన కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించారు. అయితే వారిని త్వరగా పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ఇటు ఎయిర్పోర్ట్ లో ప్రయాణించిన సిబ్బందిని కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురి చేయడము, అంతేకాకుండా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కే సేల్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇలాంటి ఫేక్ మెసేజ్లు పెట్టడం పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. త్వరలో ఎందుకు పట్టుకుంటామనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.